హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా పార్ట్ 9ని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ స్టడీస్లో మీకు ఆల్రెడీ 8 క్లాసెస్ అనేది అందించడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఈ యొక్క జనరల్ స్టడీస్లో కవర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉండేటువంటి సబ్జెక్టు. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ నా యొక్క జనరల్ స్టడీస్ క్లాసెస్ని ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shareindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ బిట్, భారతదేశంలో అత్యధిక పొడవైన జాతీయ రహదారి ఏది? ఆన్సర్ వారణాసి, కన్యాకుమారి. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారములు ఇచ్చట కలవు అంటే ఏచట ఉన్నాయి అని క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఈ క్రింది పేరుతో పిలుస్తారు. ఆన్సర్ దిహాంగ్. బ్రహ్మపుత్ర నదికి ఇంకొక పేరు దిహాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, గుర్ శిఖర్ ఏ పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం? ఆన్సర్ ఆరావళి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో సంభవిస్తున్న భూకంపాలు పసిఫిక్ ప్రవేశిత ప్రాంతాల్లో సంభవించే వాటి శాతం ఎంత? ఆన్సర్ 75.6. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పంట మంచు విషయంలో సున్నితమైనది అయితే పరిపక్వ దశలో ఎన్ని రోజులు మంచు కురియకుండా ఉండాలి? ఆన్సర్ 200 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నట్లు ప్రకటించడం జరిగింది? ఆన్సర్ 15. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఆన్సర్ ఎర్ర నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఖడక్వాస్లా. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార వ్యవస్థ పొర అని దేనిని అంటారు? ఆన్సర్ థర్కో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది రాష్ట్రాలలో అతి తక్కువ అడవి విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ బిట్, రిపీటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది? ఆన్సర్ ఆవాలు. నెక్స్ట్, హిమాలయ పర్వతాల్లో సందాదేవి శిఖరం ఎక్కడ ఉంది? ఆన్సర్ కుమయాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కర్కాటక రేఖకు దగ్గరగా ఉన్నటువంటి నగరం ఏది? ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో పొడవైన దేశం ఏది? ఆన్సర్ చీలీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో లాగూన్ కానిది ఏది? ఆన్సర్ పెరియార్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలంలో వాతావరణ పీడనం ఎక్కువ, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేది ఏది? ఆన్సర్ ప్రతిచక్ర వాతాలు. నెక్స్ట్ క్వశ్చన్, అధిక స్థాయిలో చమురు దొరికే అవకాశం ఉన్న రవ్వ చమురు క్షేత్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ కృష్ణా గోదావరి. నెక్స్ట్, దిల్వరా దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ మౌంట్ అబూ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రాజస్థాన్ జానపద నృత్యం ఏది? ఆన్సర్ జమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది? ఆన్సర్ కజిరంగా. నెక్స్ట్ క్వశ్చన్, చంబల్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది? ఆన్సర్ మో. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ అర్ధగోళంలో సంభవించిన హరికేన్లలో అత్యంత బలమైనది ఏది? ఆన్సర్ పాట్రీ సీమా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొడవైన సాగునీటి కాలువ ఏది? ఆన్సర్ ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ మహారాష్ట్రలో ఉంది. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపానికి సంబంధించి అతి విధ్వంసకరమైన శక్తికి కారణమయ్యేవి ఏవి? ఆన్సర్ ఎస్ తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, డిజాస్టర్ అనే పదం ఏ భాష నుండి తీసుకోబడింది? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఫ్రెంచ్ భాష నుండి తీసుకోబడింది. నెక్స్ట్, భూకంపాల నమోదు కేంద్రానికి మొదట చేరుకునేటువంటి తరంగాలు ఏవి? ఆన్సర్ పి తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపాలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సిస్మోగ్రఫీ.
నెక్స్ట్ క్వశ్చన్ భూకంపనాభి నేరుగా భూ ఉపరితలంపై ఉండే బిందువు ఏది? ఆన్సర్ భూకంప అభికేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్ నాభి అనున్నది భూకంపం యొక్క మూలం. నెక్స్ట్ భారతదేశంలో అత్యధికంగా విపత్తులు సంభవించుటకు కారణం ఏది? ఆన్సర్ భౌగోళిక వాతావరణ పరిస్థితులు, ఆర్థిక దుర్జలత్వం, సామాజిక పరిస్థితులు. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా విపత్తులు సంభవించుటకు కారణం ఆల్రెడీ చెప్పాను, భౌగోళిక వాతావరణ పరిస్థితులు, ఆర్థిక దుర్జలత్వం, సామాజిక అసమానతలు. ఇంపార్టెంట్ బిట్ ఇది, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సునామీని విపత్తుల జాబితాలో ఎప్పుడు చేర్చారు? ఆన్సర్ 2004. నెక్స్ట్ క్వశ్చన్ సిమ్లా మరియు ఉత్తరాఖండ్లోని వేసవి విడిది కేంద్రాలు ఏ హిమాలయాల్లో కలవు? ఆన్సర్ కుమయున్ హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్ మౌంట్ ఎవరెస్ట్ను నేపాల్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ సాగరమాత. నెక్స్ట్ క్వశ్చన్ కేటు శిఖరం ఏ పర్వత శ్రేణిలో కలదు? ఆన్సర్ కారాకోరం. నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత గల రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ మన దేశం ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి? ఆన్సర్ 13. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా క్లాస్ నెంబర్ 8ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shareindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో మీకు మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అండ్ అలాగే జాబ్ అలర్ట్స్, కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా మీకు డైలీ అందించడం జరుగుతుంది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కంపల్సరీగా నా ఛానల్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టేటువంటి అప్డేటెడ్ వీడియోస్ అన్నీ మీరు నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా పొందుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.